మీరు టీడీపీలో ఇప్పుడు అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు సార్. అంటే ఇప్పుడు టీడీపీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పరిపాలన ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? అంటే ప్రజలకి వాళ్ళు ఏవైతే ఇస్తామన్న హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అనేక హామీలు ఒకటి కూడా అమలు రావట్లేదు. ఆ ఫ్రీ బస్ ఒకటి చేశారు, ఆర్టీసీని మొత్తం సర్వనాశనం చేశారు. ఓకే. అందుకే తప్ప ఇంకా వాళ్ళు చేసింది ఏం లేదు. ఖాళీ అరవడం, గుడ్లు వీగుతా, పేగులు తీసేస్తా, గోటిలాడుతా తప్ప ఇంకా ఏముండదు. ఏడ మైకు పట్టుకుంటే గత మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ని తిట్టడం తప్ప ఈ రేవంత్ రెడ్డికి వచ్చిన పని ఏం లేదు. వీళ్ళు వచ్చిన నుంచి ఏ ఒక్క బిల్డింగ్ కానీ ఒక బాత్రూమ్ అన్నా కట్టిరా? బిల్డింగ్ దేవుడరుగా ఒక బాత్రూమ్ కూడా కట్టడం చేత కాదు. ఇలా ఒక రోడ్ వేసిండ్రా? మీరు చూడండి సిటీలో ఎక్కడ రోడ్లు ఎట్లున్నాయి. 3-4 సంవత్సరాలకు ముందు వేసినాయి అడపదడప రోడ్డు తప్ప ఒక రోడ్ వేసింది లేదు, ఒక లైట్ పెట్టింది లేదు, ఏం లేదు. ఈ తిట్ల పురాణం తప్ప ఇతనికి వచ్చింది ఏమీ లేదు. ఇంకా చేసింది ఏంటంటే సిగ్గుదప్పిన పనులు. సిగ్గుదప్పిన పనులు ఏమైందంటే అదొకటి మిస్ వరల్డ్ పోటీలు తీసుకొచ్చి వాళ్ళని ఎంత అవమానకరంగా మాట్లాడిందంటే తెలంగాణ యొక్క ప్రెస్టీజ్, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఎంత డ్యామేజ్ చేసిన ఇంటర్నేషనల్గా వాళ్ళని తీసుకొచ్చి గల్లీ గల్లీ దింపి ఒక సంక్రాంతి గంగెద్దులు తిప్పినట్టు తిప్పిరాలని తిప్పేసి వాళ్ళని అవమానకరంగా, వాళ్ళకి అసభ్యకరంగా వాళ్ళతో వ్యవహరించి వాళ్ళు పోయి అక్కడ ఒక మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చి మమ్మల్ని ఒక వ్యభిచారులాగా చూసిరని చెప్పేసి ఇన్సల్ట్ చేసిపోయారు. అదే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో మహిళా మంత్రులు ఇలాంటి వాళ్ళు కూడా మంత్రులు కావచ్చా అని చెప్పేసి ఒక మెసేజ్ పోయింది. వాళ్ళు ఒక మీటింగ్ చేసి అందులో మన కొండ సురేఖ మాట్లాడుతూ ఆమె మాట్లాడే ప్రసంగంలో ఆమె మాట్లాడే ఇంగ్లీష్ భాష కానీ, హిందీ భాష కానీ, అది ఏ డిక్షనరీ కానీ, అది ఏవడు ఎల్కేజీ 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు కూడా, ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా మంచిగా మాట్లాడతారు. తుమ్ ఆవో ఆమె జావో. ఆ ఇంగ్లీష్ అయితే ఆమె పలకరాక కింద మీద పడి చెమటలు కారుకుంటూ వాడతారు. అంటే ఇలాంటి సమర్థత లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మంత్రులు చేయొచ్చు తెలంగాణలో అని చెప్పి తెలిసిపోయింది. మళ్ళీ ఈ యొక్క కెపాసిటీ లేదు. మళ్ళీ వాళ్ళని తిట్టమని చెప్పండి, మంచిగా బూతుపురాలు అన్నీ తిడుతుంది ఆమె. కేటీఆర్కి ఇంకా వేరే నటికి ఒక మహిళని మనం బయట మాట్లాడుకోలేనటువంటి అసభ్యకరమైన భాషతో కామెంట్ చేసింది. కామెంట్ చేసినప్పుడు ఆ మహిళా మంత్రిని తీసి బయట పడేయాలా? పడేయకుండా వాళ్ళ ఇద్దరి మధ్య రాజీ కుదుర్చడానికి పిసిసి ప్రెసిడెంట్ పోయి పోనీ సంజాస్తాడు. ఇది సిగ్గుచేటు కాదు? అందులోనూ తెలంగాణ ఇది సిగ్గుచేటు కాదా? మహిళా కమిషన్ అనేది ఉంటుంది వ్యవస్థలో. మహిళా కమిషన్ ఏం చేస్తుందండి? మహిళల మీద అట్రాసిటీ జరిగినప్పుడు, మహిళల మీద ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు, ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది? మహిళా కమిషన్ నిద్రపోయింది. మహిళా కమిషన్ చైర్మన్ ఏం చేస్తుంది? ఇక్కడ నారాయణ కాలేజీలో పోయి హాస్టల్ చెక్ చేస్తుంది. అంటే ఇది ఏ విధంగా పరిపాలన నడుస్తుంది అనేది ప్రజలు తెలుసుకోవాలి. మహిళా కమిషన్కి ఆడేం పని? హాస్టల్ చెక్ చేయడంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేరా? ఇలాంటి కార్యక్రమాలు అంటే పరిపాలన ఏ విధంగా జరుగుతుందంటే తుగ్లక్ పరిపాలన జరుగుతుంది తెలంగాణ అని చెప్పవచ్చు. ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. హైడ్రా ఒకటి. ఉన్నోడికేమో గులుగొట్టరు, లేనోడు గులుగొడతారు. ఎందుకు రావాలంటే ఏమంటాడు? వాళ్ళ అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే అరే వాళ్ళ అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయిపోతుందని చెప్తున్నాను కదా. ఏ పేద ప్రజల పిల్లల పుస్తకాలతో సహా వాళ్ళు వండుకున్న అన్నం బ్యాగ్ కూడా బయటపడేసావు కదా. అంటే పేద ప్రజల యొక్క పిల్లల అకాడమిక్ ఇయర్ మీకు అవసరం లేదు. బడాబాబుల అకాడమిక్ ఇయర్ నీకు అవసరమా? ఇప్పుడు ఆడ ఫాతిమా కాలేజ్ ఉన్నది, ఆ కాలేజీలో గులుగొట్టమని చెప్పారు, అది FTL అని చెప్పారు. సరే గులుగొట్టమని చెప్తే అకాడమిక్ ఇయర్ అని చెప్పి నువ్వు సాకు చెప్తున్నావు కదా. అంటే పిల్లలతో సహా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా గులుగొట్టమని చెప్పినామా? ఒక ప్రభుత్వం పాఠశాల ఉంటుందండి, ప్రకృతి వైఫల్యం వల్ల ఏదో ఆ ప్రభుత్వం బిల్డింగు ప్రమాదకరంగా మారుతుంది. అప్పుడు ఏం చేస్తాం? పిల్లలను కూడా అందులో వదిలేస్తామా? పిల్లలను తీసి వేరే స్కూల్ పంపించి అక్కడ అకామిడేట్ చేసి ఈ బిల్డింగ్ తీసేస్తాం కదా. మళ్ళీ ఈ పిల్లలను చేయడానికి ఏమైంది? వేరే స్కూల్ గతి లేవా భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో? చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. వాళ్ళ జోలికి పోదలుచుకోలేదు కాబట్టి ఇలాని కుంటి సాకులు చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళ టార్గెట్ అంతా ఎవరు? నోరు లేని వాళ్ళు, నోరు లేని నిరుపేదలు వీళ్ళ టార్గెట్. అలా నిరుపేదలకు, నోరు లేని వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే
రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వాళ్ళ పక్షాన్ని నిల్చోవాలి. ఒక తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారం చేపట్టినటువంటి పార్టీ తరఫున మేము రిప్రజెంటేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మాకు వాళ్ళ ప్రజా సమస్యలను స్పందించడానికి అవకాశం లేనప్పుడు అందుకే ఇంకో ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ ఎన్టీఆర్ జాగృతి చేసి మేము వాళ్ళ పక్షాన పోరాడుతున్నాం ఈరోజు కూడా. ఓకే. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా పదవుల కోసం కొట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకునేవారు తక్కువయ్యారనే మాట కూడా బాగా వినబడుతుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే రైతు బంధు రైతులకి సక్రమంగా ఇవ్వడం బంద్ చేశారు, పెన్షన్లు అందడం లేదు. దాంతోపాటు రీసెంట్గా మక్కలు వడ్లు కొండం కూడా ఆపేయడం జరిగింది. దాంట్లో కూడా రైతులు ఎంతో మంది ముందుకు వచ్చి గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కంటే కూడా నేను ఎక్కువ ఇస్తాను, అదే గతి లేదు. రుణమాఫీ చేస్తాను, అది గతి లేదు. తులం బంగారం, అది గతి లేదు. వాళ్లకు ఎరువులు లేవు, అది లేదు. విత్తనాలు సరైనది లేవు, అది లేదు. ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంది? వాళ్ళు కష్టపడి కొన్న ధాన్యాన్ని కొనురానైనా అంటే కొనకుండా రోడ్ల మీద ఏ హైవే మీద పోయినా కుప్పలు కుప్పలుగా ధాన్యం జమ చేసి ఆ కుప్పల మీద అక్కడే టిఫిన్ తెచ్చుకొని తింటున్నారు. పొద్దంతా కుక్కలకు పందులకు కాపలు కాస్తున్నారు, రాత్రి కానీ కవర్లు వేసుకొని వర్షాన్ని కాపలు కాస్తున్నారు. అంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతు గతి ఏ విధంగా చేసిండ్రు? మీరు పందికొక్కలాగా మెక్కి ఏసీలలో వండుకొని వాళ్ళని రోడ్ల మీద పెడతారా? దేశానికి అన్నం పెడుతున్న వాళ్ళని రోడ్ల మీద, వాళ్ళని అన్యాయం చేసేటోళ్ళేమో మంచిగా ఏసీలలో వండుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మొన్న అకాల వర్షం వచ్చింది, ప్రతి కవర్ల మీద కవర్లు వేసుకొని కవర్ల పైన నీళ్లు ఉంటుంటే ఆ నీళ్లు బయట తీసేస్తుంటే ఎంత చెల్లించే విషయం అది, ఎంత బాధాకరం అది. వాళ్ళ ఉసురు తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే 6 నెలలు కష్టపడి పంట తీసుకొచ్చి గింజ పోగు చేసి వాళ్ళ అమ్మకానికి వస్తే, ఆడ అమ్మనీకి వస్తే సెంటర్లలో ఐకేపీ సెంటర్లలో ఏం చేస్తున్నారు? మనోళ్ళు లేరని, లారీలు లేవని ఇలాంటి సాకులు చూపించి ఈరోజు దాదాపు 20 రోజులు 30 రోజులు అవుతుంది, నెలగా వస్తుంది. వర్షాకాలం కూడా స్టార్ట్ అవ్వడానికి నెలగా వస్తుంది. వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇంకా వాళ్ళ ధాన్యం కొనుక్కోలేదు, ఇంకా ధాన్యం లిఫ్ట్ చేస్తలేరు. సగం ధాన్యం నానిపోయిన బూజెక్కుతుంది. వాళ్ళ గతేం కావాలి? మళ్ళీ వాళ్ళు అప్పులు చేయాలి, శవాల మీద పేరాలు వేసుకున్నాడు, మీకు చేసిన అప్పులు మేము రుణమాఫీ చేస్తాం. ఇదా రుణమాఫీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎవ్వరికి కూడా జరగలేదు. అది ఎవరికి జరగదు కూడా. ఏముందండి ఇక్కడ? ఏమైనా సంపద సృష్టి జరుగుతుందా? ఉన్నది మొత్తం అప్పులు చేసి ఉన్నది లాగేసుకోవడం తప్ప ఇంకేం జరగట్లేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ రైజింగ్ అంటే పరిగెడుతుంది తెలంగాణ అని మాట్లాడుతున్నారు. అవును, తెలంగాణ రైజింగ్. ఎక్కడ రైజింగ్? ఫైనాన్షియల్ క్రైసిస్లో తెలంగాణ రైజింగ్. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్లో తెలంగాణ రైజింగ్. ఎడ్యుకేషన్ ల్యాబ్స్లో తెలంగాణ రైజింగ్. పిల్లల స్కాలర్షిప్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవ్వడం, దాంట్లో రైజింగ్. ఇంటర్మీడియట్ పిల్లడు ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అప్లికేషన్ ఇచ్చిండు స్కాలర్షిప్కి, సెకండ్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ మొన్న తీసుకొచ్చి మళ్ళీ చూపించారు, సార్ మళ్ళీ ఇదే డిగ్రీకి పనిచేస్తుందా సార్, మళ్ళీ డిగ్రీకి ఇంకో అప్లికేషన్ పెట్టాలని. ఓకే, ఇంటర్కి పెట్టుకుందే గతి లేదు, మళ్ళీ డిగ్రీ పోతుండ్రు. అదేంది? నన్ను పోయి ముఖ్యమంత్రి ఇంటికి అంటించి రావాలని చెప్పిన. అదే జరుగుతుంది, మరి ఇంకేముంది? ఇలా తుగ్లక్ పరిపాలన జరుగుతుంది. దీనికి అన్నిటికీ కూడా మనమే కారణం అండి. ఎప్పుడైతే ఓటరు డబ్బు తీసుకుని ఓటు అమ్ముకుంటాడో మనకు మన అడిగే అధికారం వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళు మనం డబ్బులు ఇచ్చి కొన్నాం కదా, వాళ్ళకి ఎక్కడిది అధికారం అని చెప్పేసి ఆ మదంతో పరిపాలిస్తుంది. మన ఓటు మన హక్కుగా భావించి చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో వస్తే ఇలాంటి సన్యాసులు అక్కడ రాజ్యం వెళ్ళరు. ఇప్పుడు చూడండి, చదువుకున్నోడు రాజకీయాలకు రావట్లేదు. మన పక్కకు కూర్చునే స్తోమత కూడా లేనివాడికి, దొంగకు, దోపిడిదారికి, మానభంగాలు చేసేటోడు, ఇంకా అనేకమైన మోసాలు చేసేటోడు, అంటే సొసైటీలో రిజెక్టెడ్ పర్సన్ని మనం ఎలక్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇంట్లో పెద్ద మనుషులు అరే వాడు ఎంబడి తిరగక రావాడు మంచోడు కాదని చెప్తాడో అలాంటి వాడు ఎలక్షన్లో నిల్చుంటున్నాడు. నిల్చొని వాడు గెలుస్తున్నాడు. మనం మేధావులం, వాడిని ఫైండ్ ఏం చేస్తున్నాం, వాడు గెలిచినాగానే వాని ఇంటికి ముందు పోయి మనమే అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తుండ్రు? సార్ నిద్రపోతుండు, సార్ లేస్తుండు, సార్ పూజ చేస్తున్నాడు, సార్ జూమ్ కాల్లో మాట్లాడుతుండ్రు, సార్ కాల్ వచ్చింది, సార్ వెళ్ళిపోయాడు. మనం అక్కడే నిల్చుంటున్నాం. మళ్ళీ రేపు ఆ ఇంటి ముందు మళ్ళీ పోయి నిల్చుంటున్నాం. ఇది మనకు మనం చెప్పు దెబ్బ కొట్టుకున్నట్టు అవుతుంది. అంటే రీసెంట్గా కర్ణాటక స్టేట్లో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పటికీ అంటే రెండో సీఎం అటు మారడం అనేది జరిగింది. తెలంగాణలో కూడా ఆ అవకాశం వస్తుంది అనే వార్తలు కూడా వినబడుతున్నాయి. అంటే అది జరిగే అవకాశం ఉందంటారా ఉన్న పరిస్థితులను బట్టి? ఇప్పుడు
గెలిచి వచ్చిన వాళ్ళు వేరే ఉంటారు, కొనుక్కొని వచ్చిన వాళ్ళు వేరే ఉంటారు. ఇది మేనేజ్మెంట్ కోటాలో వచ్చినటువంటి సీఎం ఇది. ఓకే. అర్థమైందా? కౌన్సిలింగ్ ద్వారా మార్కుల ద్వారా వచ్చినటువంటి సీఎం కాదు. మేనేజ్మెంట్ కోట ఎట్లుంటుంది, మొత్తం ఫుల్ఫిల్ అయిన వరకు మేనేజ్మెంట్ అట్లే ఉంటుంది కదా. అదేమో సగం మేనేజ్మెంట్ సగం పరీక్ష రాసి వచ్చింది అది, అందుకే అటు ఇటు ఉంది. ఇది మేనేజ్మెంట్ కాబట్టి ఏం చేసినా నడిచిపోతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ సీఎం కానీ ఒకవేళ మార్చే అవకాశం అధిష్టానం తీసుకుని, ఇక్కడేనండి మార్చే అధికారము అధిష్టానం కాదు, అధిష్టానాన్ని కొనేసిండు అయినా. అధిష్టానాన్ని కొనేసి నిన్న మొత్తం పసుపు రంగు వేసుకొని మొత్తం నిన్న పసుపు జెండాలు పసుపు పేపర్లు ఎగరేసినా కానీ కాంగ్రెస్లో ఒరిజినల్ కాంగ్రెస్ వాది ఎవడు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మొత్తం కొనేసిండు 5 సంవత్సరాల గురించి. కాంగ్రెస్ పార్టీ రేట్ ఎంత అని తెలిసిపోయింది. అందుకే ఇంకా 15 సంవత్సరాలు నేనే ఉంటా, ఇవన్నీ ఇంకా దోషి జమ చేసుకుంటా, మళ్ళీ రేపు కొనుక్కోవడానికి కూడా డబ్బులు జమ చేసుకున్నా అని చెప్పి అనుకుంటున్నాను. అంటే వచ్చే ఎలక్షన్ లో కూడా నేనే, అంటే 2030 వరకు కూడా నేనే సీఎం అని చెప్తాను. మరి అమ్మకానికి పెట్టినప్పుడు కొనటోడు గట్టిగా వాడే కొంటాడు కదా. ఓకే. అంటే చాలా మంది కూడా సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళు ఎందుకు నోరు మీద పట్టలేదు అనుకోవచ్చు. ఏమంటుందండి, ఇప్పుడు అక్కడ డబ్బు పగులుతుంది, డబ్బుతోడు కొనుక్కుంటున్నాడు, కొనుక్కున్న తర్వాత మొత్తం ఆయనదే కదా. అమ్ముడు పోయిన తర్వాత ఏం చేయగలుగుతారు? ఆ సీనియర్లతో సహా అమ్మేసిరు పార్టీని వాళ్ళకి. ఆ సీనియర్లు ఉంటావా ఉండవా, నా చెప్పినట్టు ఇంటే ఉండు, లేకపో. జీవన్ రెడ్డి లాంటి బయటికి పోయినారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి వీళ్ళందరూ సీనియర్ నాయకులే కదా. ఎవరన్నా సపోర్ట్ చేస్తుండ్రా? ఇంత పొడవు ఉన్న నాయకులు కూడా ఇంత ఉన్నోడు కూడా ఏమంటలేరు. ఇది డబ్బు ప్రభావం, అంతే కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత పెద్దగా ఉంటాడు, రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? ఇలాంటి వాడు అలాంటి వాడిని కంట్రోల్ చేస్తుందంటే అక్కడ జరుగుతుంది ఏంది, ఈయన కొనేసిండు అట్లా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.